అందరికీ నమస్కారం. హెల్దీ హెవెన్‌కి స్వాగతం. ఈరోజు మనం సన్‌ఫ్లవర్ ఆయిల్ అనేది ప్రాసెస్ చేస్తున్నామండి. మనం సన్‌ఫ్లవర్ అనేది స్కిన్‌లెస్ తీసుకుంటాం. చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది. మనం మంచి సన్‌ఫ్లవర్ అనేది యూజ్ చేస్తామండి. ఇందులో మనము దగ్గర ఒక 750 గ్రామ్స్ ఆఫ్ బెల్లం యాడ్ చేస్తాము. ఇంకా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మనం ఇందులో యాడ్ చేసి ఆయిల్ అనేది ప్రాసెస్ చేస్తామండి. ఇది కంప్లీట్లీ మాది చెక్క గానుగ నూనె అండి. కంప్లీట్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఇదిగోండి ఇలా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు 10 మినిట్స్లో మెల్లగా ఆయిల్ అనేది స్టార్ట్ అవుతుందండి. అది కూడా మేము మీకు చూపిస్తాం. సేపటి తర్వాత ఇలా నలిగిపోతుందండి. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది కింది నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది. ఇది మనకు రూమ్ టెంపరేచర్ లో ఉంటుందండి. ఆయిల్ చాలా కూల్ గా ఉంటుంది. ఇది కంప్లీట్ గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి. ఇది ఆయిల్ అనేది తర్వాత ఇట్లా ఎక్కువగా వస్తుందండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది వస్తున్నప్పుడు స్మెల్, ఇప్పుడు ప్రాసెస్ అవుతున్నప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుందండి ఆయిల్. ఇంకొక 15-20 మినిట్స్ అవుతే ఇది కంప్లీట్ గా చెక్కలాగా మారిపోతుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఒక 1 అవర్ తర్వాత ఇది కంప్లీట్ గా ఇట్లా చెక్కలాగా అయిపోతుందండి. ఒక కేక్ లాగా ప్రాసెస్ అయిపోతుంది. ఇది కేక్ లాగా వస్తుంది. ఇది లాస్ట్ ఆయిల్ మెల్లగా ఇలా తగ్గుతూ ఉంటుంది. ఆయిల్ అంతా అలా వచ్చిన తర్వాత ఒక 2 డేస్ దాన్ని అలాగే పెడతామండి. కింద కొంచెం గషి అనేది వస్తుంది, ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇలా మనం బాటిల్ స్టిక్కర్స్ చేసుకొని మన ఈ బాటిల్స్ లో ఫిల్ చేసుకుంటామండి. ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయమండి. చాలా ఫ్రెష్ ఆయిల్, ఇంకా చాలా బాగుంటుందండి. దాని స్మెల్ చూస్తేనే మనకు తెలిసిపోతుందండి అది ఎంత ప్యూర్ గా ఉందో, ఎంత బాగుందో. ఒక 8 to 10 మంత్స్ వరకు ఆయిల్ టేస్ట్ కానీ స్మెల్ కానీ ఏమీ చేంజ్ ఉంటదండి. ఆ తర్వాత కూడా ఉండదు. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే 8 to 10 మంత్స్ వరకు అయితే మనకు ఆయిల్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. టేస్ట్ లో కూడా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. స్మెల్ లో కూడా బాగుంటుందండి. 8 మంత్స్ మనం అలాగే స్టోర్ చేసుకున్నా, సీల్ చేసేసి స్మెల్ అనేది రాదు. టేస్ట్ లో కూడా డిఫరెన్స్ ఉండదండి. మనకు బయట దొరికే సన్ఫ్లవర్ ఆయిల్స్ లో టేస్ట్ అస్సలు ఉండదండి. ఏందో సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నామంటే వాడుతున్నాం, కానీ ఇప్పుడు మనం ప్రాసెస్ చేసే సన్ఫ్లవర్ ఆయిల్ చాలా టేస్టీగా ఉంటుందని మన వంటల్లో వాడుకోవడానికి. దీని సన్ఫ్లవర్ ఆయిల్ రేట్ వచ్చేసి 450 రూపీస్ లీటర్. ఇలాంటి కంప్లీట్ ఫ్రెష్ ఆయిల్, కెమికల్ ఫ్రీ ఆయిల్ కనుక మీకు కావాలంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మేము ఇండియా వైడ్ ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి డిపెండ్ ఆన్ ద ప్లేస్ అండి. మేము షిప్పింగ్ అనేది చేస్తాం. ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ కాదండి, మా దగ్గర పల్లి ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కొబ్బరి నూనె, తర్వాత నువ్వుల నూనె కూడా అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కావాలంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.